జస్ట్ అట్లా చూస్తూ ఉండమని అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా అయ్యా అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండిరా వీడిని తీసుకురండి రా. 2014 నుంచి 2019 వరకు విండ్కి సంబంధించి 3494 మెగావాట్స్కు 133 ఒప్పందాలు కుదుర్చుకుంటే గరిష్టంగా ₹4.84 యూనిట్కు తీసుకోవడానికి యూనిట్కు కొనుక్కోవడానికి పీపీఎల్కి చంద్రబాబు నాయుడు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా సోలార్కి సంబంధించి మరొక 2500 మెగావాట్లు అవసరం ఉన్నా లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు ముడుపుల కోసం ఆశపడి ₹6.80 లెక్కన గరిష్టంగా దానికి సంబంధించి కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ రెండిటికి చంద్రబాబు నాయుడు 2014, 2019 మధ్య సోలార్ విండ్ పవర్కి సంబంధించి ఆయన చేసినటువంటి ఒప్పందాల వల్ల సగటున రేటు ఎంత పడిందంటే ₹5.10 యూనిట్కి ఈరోజు యూనిట్కి సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి కొనుగోలు ఒప్పందాలు చంద్రబాబు నాయుడు సగటున ₹5.10 లెక్కన చేసుకున్నాడు. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ₹5.10 సగటున అత్యధిక రేటుకి ఈరోజు పీపీఎల్ కొనుగోలు చేస్తే తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అత్యంత చౌకగా చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విధంగా సెకీతో ట్రాన్స్మిషన్ ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జీస్తో కలిపి ₹2.49కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా ఈ 25 ఏళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రాష్ట్రానికి సుమారు ₹1,10,000 కోట్ల ఆదాయం వనకూరింది. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ₹5.10 సగటున పడిందంటే ఈరోజు మనం లెక్క వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49కే ఇస్తే అదనంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹2.61 అదనంగా చెల్లించడానికి సిద్ధపడి పీపీఎల్ కుదుర్చుకున్నాడు. దాని పర్యవసానం దాదాపుగా ₹87,500 కోట్ల భారం ప్రజల మీద పడింది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ₹1,10,000 కోట్ల ఆదాయం వస్తే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి అనాలోచిత అవినీతి నిర్ణయాల వల్ల దాదాపుగా ₹90,000 కోట్ల ప్రజల మీద భారం మోపినటువంటి సందర్భం. అంటే ఈరోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు చెప్తాడు, నా హయాంలో ఒక సీట్ ఇచ్చాడు, నా హయాంలో బ్రహ్మాండంగా ఉన్నది, విద్యుత్ రంగం ఈరోజు సంక్షోభంలో కూరుకుపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి ఎక్కడ పొందడం. అందుకని ఒక్కసారి మనం చూస్తే విద్యుత్ రంగానికి సంబంధించి 2014 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు జూన్ 2వ తేదీ నాటికి విద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రానికి మనకు వచ్చినటువంటి అప్పులు చూస్తే ₹26,658 కోట్ల రుణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మార్చి 31వ తేదీ బాధ్యతలు తీసుకునేటప్పటికీ ఆ ₹26,658 కోట్లు కాస్త ₹64,675 కోట్లకి చేరాయి. చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని డిస్కంలకు సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు అప్పులు ఎంత పెట్టాడు అంటే చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 2,893 కోట్లుంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి 21,541 కోట్లకి ఎగబ్రాకే. మొత్తం అప్పులు ఎక్క చూస్తే 2014 జూన్ 2కి 29,552 ఉంటే 2019 మార్చి 31కి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైనటువంటి పరిపాలన 40 ఏళ్ల ఇండస్ట్రీ అని ఆ రోజు చెప్పుకునేటువంటి పెద్ద ఆయన 86,215 కోట్ల అప్పుల ఊబిలోకి ఈరోజు విద్యుత్ రంగాన్ని నెట్టివేయడం జరిగింది. అంటే దాదాపుగా ఎంత పెంచాడు? 56,664 కోట్ల చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగాయి. దాని ప్రకారం ఈరోజు మనం ఒక్కసారి ఏదైతే 56,664 కోట్ల ఆయన హయాంలో పెరిగితే సంపూర్ణ పెరుగుదల ఒకసారి 2024 మార్చి 31 జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి వచ్చేటప్పటికి 36,303 కోట్లు పెరిగాయి. ఒక్కసారి వార్షిక వృద్ధి రేటు, సంయుక్త వార్షిక వృద్ధి రేటు అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 23.88 పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 7.28% పెరిగింది. అంటే 23.88% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగితే అప్పులు కానీ రుణాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 7.28%. కాబట్టి ఎవరి హయాంలో విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది, ఎవరి హయాంలో విద్యుత్ రంగానికి సంబంధించి ఎంతవరకు ఊపిరులూదారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అనేక సందర్భాల్లో చెప్పాం, ఎప్పుడన్నా గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఈ ఎల్లో మీడియా మొత్తం విరుచుకుపడేది.
ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఎగ్గొట్టినా దాని గురించి మాట్లాడటం లేదు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు 2 సార్లు దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు